సో ఇదే కాలము విల్ కంటిన్యూ ఆన్ ది సేమ్ సబ్జెక్ట్. ఫస్ట్ పీటర్. దేవుడు మనకి ఈ పత్రికను ధ్యానించడానికి దేవుడు మనకి అనుగ్రహించిన ఈ పత్రికను బట్టి, తలంపుని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అండ్ లాస్ట్ 2 వీక్స్ మనము ఇంట్రడక్షన్ ఆఫ్ ఫస్ట్ పీటర్ చూస్తూ వచ్చినాము. ఎవరు రాస్తున్నారు, ఏ స్థితిలో రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నాడు అనేటిది మనం ధ్యానిస్తూ వచ్చినాము. ది ఆథర్ ఆఫ్ దిస్ లెటర్ ఇస్ పీటర్ and he's writing to the believers who are scattered in those 4 provinces, persecuted believers, క్రీస్తు కొరకు హింసింపబడుతూ శ్రమపడుతూ ఎన్నో శ్రమల గుండా వెళ్తున్న విశ్వాసులకి రాసిన పత్రిక. సో ఈ పత్రికలో మనం ఇంకా చూస్తూ వచ్చినాము. మొదటి అధ్యాయంలో దేవుడు he begins reminding the believers there is about the great salvation. దేవుడు నిన్ను ఎట్లా తిరిగి జన్మింపజేసినాడు, నీ రక్షణ యొక్క విలువ ఏంటిది అనేటిది జ్ఞాపకం చేస్తూ పత్రికని ఆరంభిస్తూ వచ్చినాడు. మనం దాన్ని ధ్యానిస్తూ వచ్చినాము. సో అండ్ గత వారంలో మనం చూస్తూ వచ్చినాము, నానా విధములైన శ్రమల గుండా మనం వెళ్తాం. వేరియస్ ట్రయల్స్ వి గో త్రూ ఇన్ దిస్ వరల్డ్. సో గాడ్ అలౌస్ సఫరింగ్స్ టు బిల్డ్ అవర్ లైఫ్. Satan tempts us to destroy our character. God tests us to build our character. So God takes us through various trials, and that is what Peter is reminding the believers. వాళ్ళందరూ ఏదో ఈజీ కంఫర్టబుల్ లైఫ్ కాదు. దే ఆర్ గోయింగ్ త్రూ ఏ రియల్ పర్సిక్యూషన్. దే ఆర్ గోయింగ్ త్రూ ఏ లాట్ ఆఫ్ సఫరింగ్. ఇంట్లో తినడానికి ఫుడ్ ఉందో లేదో, ఎటు పోయినను శ్రమనే, ఎవరితో మాట్లాడినను శ్రమనే, ఏ సంఘానికి వెళ్ళినను శ్రమనే. సో దే ఆర్ గోయింగ్ త్రూ వేరియస్ ట్రయల్స్. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దోస్ ట్రయల్స్, here is an encouragement that Peter is giving to the disciples, to the believers there, is we have this living hope. మనకి ఈ సజీవమైన నిరీక్షణ ఉన్నది. The hope that you and I have is not an ordinary hope, is not a dead hope, is not something that is based on a person or some superpower కాదు. The hope that you and I have is a living hope, and that is what Peter is reminding the disciples, the believers over there. You are going through a lot of persecution, I am seeing it, but remember, you have a living hope. You are going through various trials. For all those trials there is a purpose. మనం లాస్ట్ వీక్ చూస్తూ వచ్చినాం, there are 3 purpose. మనము ఒకవేళ శ్రమల గుండా వెళ్తే ఎందుకు దేవుడు శ్రమలు అనుమతిస్తారు? ఒకవేళ మీకు గుర్తుంటే చెప్పగలుగుతారా? 3 things that we have seen, 3 or 4. First one is why God allows sufferings in our life. To test our faith. Yes, and that's what మనం ఫస్ట్ పీటర్ చాప్టర్ 1లో మనం వర్స్ 7లో అనుకుంటా, that so that the tested genuineness of your faith. God allows suffering in our lives to test our faith. నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్నావా, నీ విశ్వాసం అనేటిది నిజమైనదా, దృఢమైనదా అనేటిది దేవుడు పరీక్షిస్తాడు. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఎస్, టు గ్లోరిఫై గాడ్. ఆయన మహిమ కొరకు దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. రైట్? ఒకవేళ మన జీవితంలో ఏదైనా శ్రమను అనుభవిస్తూ ఉంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇమ్మీడియట్లీ వి రిఫ్లెక్ట్, వి లుక్ బ్యాక్ ఇన్ టు అవర్ లైఫ్ అండ్ దెన్ విల్ కమ్ టు ఏ కంక్లూజన్, ఐ డిడ్ సంథింగ్ అండ్ దెన్ గాడ్ ఈజ్ టేకింగ్ మీ దిస్ ఫేస్. గాడ్ ఈజ్ అలవింగ్ దిస్ సఫరింగ్. సీ, గాడ్ ఈజ్ యువర్ ఫాదర్. ఆయన నీ తండ్రి. ఓకే, కుమారుడు తప్పిపోయినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఒక దెబ్బ కొడతాడు, క్రమశిక్షణలోనికి తీసుకొని వెళ్తాడు. రైట్? నాట్ ఆల్వేస్ వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ సఫరింగ్, ఏదో నువ్వు తప్పు చేసినావు కాబట్టి, నీ పితరులు తప్పు చేసినారు కాబట్టి, లేదంటే ఏదో దాన్ని బట్టి నీకు శ్రమ వచ్చింది కాదు. గాడ్ అలౌస్ సఫరింగ్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కనుపరచుటకు నిన్ను ఏర్పాటు చేసుకొని దేవుడు ఆ శ్రమని నీ జీవితంలో అనుభవించినాడు. సో ఇఫ్ యూ ఎండ్యూర్ ఇన్ దట్ సఫరింగ్, ఇఫ్ యూ ఎండ్యూర్ ఇన్ దట్ పెయిన్, what is it happening? The ultimate thing that's happening is it is bringing glory to God. God is honored in your suffering. రైట్? నీ శ్రమల్లో దేవుడు గణపరచబడుతున్నాడు, దేవుడు మహిమపరచబడుతున్నాడు. దానికి దేవుడు ఒక టెక్నాలజీనో లేదంటే ఒక సూపర్ పవర్నో ఏంజిల్నో దేవుడు వాడుకోవట్లే. గాడ్ ఈజ్ యూజింగ్ ఎ సింపుల్ ఆర్డినరీ పర్సన్ లైక్ యూ అండ్ ఐ. హీ అలౌడ్ సర్టన్ సఫరింగ్ ఇన్ అవర్ లైఫ్. త్రూ దాట్ హిస్ నేమ్ ఈస్ బీయింగ్ గ్లోరిఫైడ్. యూ లాస్ట్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. Okay, if you are aligned with God, if you are in the will of God, if you are in the center of the will of God, if God allowed you something in your life, ఆ దేవుని చిత్తంలో నువ్వు ఉంటే అక్కడ ఏం జరుగుతుందంటే దేవునికి మహిమ వస్తుంది. You are glorifying God in your suffering. Such a blessed thing, dear friends. Such a blessed thing. So God allows suffering for His glory. మూడోది ఏం చూస్తూ వచ్చినామంటే టు డిసిప్లిన్ us.
ఎందుకు దేవుడు శ్రమలను అనుమతిస్తాడంటే మనం ఒకవేళ లెట్సే, అందుకే మనం Psalm 119లో మనం చూస్తూ వచ్చినాం వర్స్ 64 అనుకుంటా. ఇట్ సేస్ శ్రమ రాకమునుపు నేను దూరం వెళ్ళిపోయినాను, దేవుని నుంచి నేను దూరం వెళ్ళిపోయినాను కాబట్టి. అండ్ ఎప్పుడైతే వెన్ గాడ్ అలౌడ్ దిస్ సఫరింగ్, లెట్స్ రీడ్ దట్ వర్స్ Psalm 119 మేబీ వర్స్ 67. ఎవరైనా చదువుతారా తెలుగులో? 119 వర్స్ 67 and 71 ఈ రెండు వచనాలు ఎవరైనా సాధించి. వర్స్ 71 కూడా చదువుతారా? 71. ఇక్కడ చూడండి, శ్రమ కలగక ముందు నేను నీ త్రోవ విడిచి తిని, నీ త్రోవ విడిచిపెట్టి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను, చేయకూడనివి నేను చేస్తూ ఉన్నాను, మీకు అవమానమును తీసుకొని వచ్చే జీవితం నేను జీవిస్తూ ఉన్నాను. అలాగున జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేసినాడు? దేవుడు ఒక శ్రమ ఇచ్చినాడు. ఆ శ్రమ నుంచి నేను ఏం నేర్చుకుంటున్నాను? దేవుని యొక్క కట్టడలను నేను నేర్చుకుంటా ఉన్నాను. రైట్, ఐఎమ్ లెర్నింగ్ ద స్టాచ్యూస్. అండ్ దట్స్ వై 71 ఏమంటున్నాడు? శ్రమ కలుగుట నాకేంటిది? లాభము అంటున్నాడు, నాకు మేలు అంటున్నాడు. ఎందుకని? బికాజ్ ఐఎమ్ లెర్నింగ్ ద స్టాచ్యూస్, ఐఎమ్ నోయింగ్ మోర్ అబౌట్ గాడ్. సో ఎందుకని దేవుడు శ్రమలను అనుమతిస్తాడు? వై గాడ్ అలౌ సఫరింగ్స్ ఈజ్ 3 reasons. 1 ఈజ్ టు టెస్ట్ అవర్ ఫెయిత్, నీ విశ్వాసం యథార్థమైనదా. రెండవది, ఎందుకని దేవుడు అనుమతిస్తాడు అంటే ఆయన మహిమ కొరకు, తన్ను తాను కనుపరుచుకోవడానికి, తన్ను తాను బయలుపరుచుకోవడానికి, నీ జీవితము ద్వారా ఆయన మహిమ పొందడానికి నీ జీవితంలో ఒక శ్రమని దేవుడు నీ జీవితంలో అనుమతించినాడు. బికాస్ ఫర్ హిస్ గ్లోరీ. ఆ శ్రమలో మనం ఎప్పుడైతే నిలబడతామో అప్పుడే ఆయనకు మహిమ వస్తుంది. మనం నిలబడకుండా జారిపోతే ఆయనకు మహిమ వస్తుందా? రాదు. ఆయనకి మహిమ రావడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అండ్ థర్డ్ రీజన్ ఈజ్, ఆయన నుంచి మనం దూరం వెళ్ళిపోతూ ఉంటే, ఒకవేళ ఇఫ్ యూఆర్ లివింగ్ యువర్ ఓన్ లైఫ్, లస్ట్ ఆఫ్ ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ఐస్, ప్రైడ్ ఆఫ్ లైఫ్, ఈ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే, గాడ్ లవ్స్ యూ సో మచ్. హీ లవ్స్ యూ. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఆయన నిన్ను మరలా ఆయన యొక్క మందలోనికి చేర్చుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఒక చిన్న శ్రమని మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడు. సో ఎప్పుడైతే వెన్ గాడ్ అలౌస్ దిస్ సఫరింగ్, హౌ షుడ్ వి రెస్పాండ్? దేవుడి శ్రమ ఇచ్చినాడు, మనం ధ్యానిస్తూ వచ్చినాము. దేవుడి శ్రమని ఇచ్చినాడు, మనం ఎట్లా దానికి ప్రతిస్పందించాలి అంటే వీ హ్యావ్ టు లవ్ హిమ్ మోర్. అండ్ దట్ ఈస్ వాట్ 1 Peter chapter 1 verse 8 ఇట్ సేస్, దో యూ హ్యావ్ నాట్ సీన్ హిమ్ యూ లవ్ హిమ్, దో యూ డు నాట్ నవ్ సీ హిమ్ యూ బిలీవ్ ఇన్ హిమ్ అండ్ రిజాయిస్. పీటర్ ఈస్ సేయింగ్, ఎస్ మీరు ఆయన చూడలేదు, బట్ ఇన్ దీస్ ట్రయల్స్, ఇన్ దీస్ సఫరింగ్స్ లవ్ హిమ్ మోర్. డోంట్ గ్రంబుల్, డోంట్ మర్మర్. నీ జీవితంలో ఏదైనా కోల్పోగానే వెంటనే డోంట్ గ్రంబుల్ అండ్ మర్మర్ అండ్ కమ్ టు ఏ కంక్లూజన్ అండ్ సే ద లార్డ్ హ్యాస్ అబాండన్డ్ మీ. దేవుడు నన్ను విడిచిపెట్టినాడు, దేవుడు నన్ను మర్చిపోయినాడు, దేవుడు నన్ను ఏకాకిగా చేసినాడు అని అనకు. ఇన్ యువర్ సఫరింగ్, వాట్ పీటర్ ఈస్ సేయింగ్ టు ద బిలీవర్స్ అండ్ టు ఆల్ ఆఫ్ అస్ ఏంటంటే, లవ్ హిమ్ మోర్. ఇన్ యువర్ సఫరింగ్ వీ హ్యావ్ టు లవ్ క్రైస్ట్ మోర్. ఆయనను అధికముగా మనం ప్రేమించాలి. అండ్ సెకండ్ వన్ ఈజ్ టు బిలీవ్ ఇన్ హిమ్. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి అనేటిది మనం ధ్యానిస్తూ వచ్చినాం. సో ఈ ఉదయకాలము మనము ఇదే అధ్యాయం నుంచి వర్స్ 13 నుంచి మనం చదువుకున్న ఈ భాగంలో ఇప్పుడు పీటర్ ఈజ్ రిమైండింగ్ అగెయిన్ నిరీక్షణ గురించి మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వర్స్ 13 ఇఫ్ యూ సీ, అండ్ బీయింగ్ సోబర్ మైండెడ్ సెట్ యువర్ హోప్ ఫుల్లీ ఆన్ ద గ్రేస్ దట్ విల్ బి బ్రాట్ టు యూ అట్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈజ్ అగెయిన్ రిమైండింగ్ ద బిలీవర్స్ దేర్ దట్ సెట్ యువర్ హోప్ ఫుల్లీ. నీ యొక్క నిరీక్షణ సంపూర్ణంగా నువ్వు దేవుని మీద ఉంచుకో. యువర్ హోప్ షుడ్ బీ ఆన్ క్రైస్ట్. ఎప్పటి వరకు అంటే ఆయన వచ్చు పర్యంతరము సెట్ యువర్ హోప్ ఆన్ జీసస్ క్రైస్ట్. ఎస్, యూ ఆర్ గోయింగ్ త్రూ వేరియస్ అఫ్లిక్షన్స్. అందుకే 1 Peter chapter 5 verse 10 ఈజ్ ద థీమ్ వర్స్ దట్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ 1 Peter. ఏంటిది అంటే మీరు ఇట్ సేస్, అండ్ ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ ఎ లిటిల్ వైల్ ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ హూ హెస్ కాల్డ్ యూ టు దిస్ ఎటర్నల్ గ్లోరీ will himself restore, confirm, establish and strengthen you. So here God is reminding, ఏమంటున్నాడంటే you have this blessed hope, so set your hope on Lord Jesus Christ. So we'll continue on the same subject. మనం ఇదే నిరీక్షణ గురించి మనం ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం ఈ ఉదయకాలం. ఫెయిత్ ఈజ్, విశ్వాసం అంటే ఏంటంటే ఈజ్ ట్రస్టింగ్ గాడ్ ఫర్ ద ప్రజెంట్. ఇప్పుడు ఈ పరిస్థితిలో నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు. నిరీక్షణ, హోప్ ఈజ్ సంథింగ్. Your future is uncertain, it's invisible, but you have that hope. ఆ నిరీక్షణ ఎట్లొచ్చింది? ఇట్ ఈస్ గివెన్
టు యూ. అది దేవుడు నీకు ఆ నిరీక్షణని దేవుడు నీకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకే రోమన్స్ చాప్టర్ 8 ఒక 2 వచనాలు చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24-25 వచనాలు నేను చదువుతా ఉన్నాను చూడండి. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 24 and 25. ఈ లోకంలో జీవించే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక నిరీక్షణతో జీవిస్తాడు, ఏదో ఒక ఆశతో జీవిస్తూ ఉంటాడు. యూనో ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా వాడికి ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది, రేపు ఇది జరుగుతుంది అనేటిది. సో హియర్ వి సీ Romans 8:24, for in this hope we were saved. Now hope that is seen is not hope, for who hopes what he sees? But if we hope for what we do not see, we wait for it with patience. ఈ నిరీక్షణ, ఈ క్రీస్తును నువ్వు ఇంకా చూడలే, కానీ ఈ క్రీస్తును ఒక దినం నువ్వు చూడబోతా ఉన్నావు. దాని కొరకు నువ్వు ఏం చేస్తావు? ఓపికతోటి నువ్వు కనిపెడతా ఉంటావు. ఓపికతో ఆయనని చూడడానికి మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెడతాం. విత్ లాట్ ఆఫ్ పేషెన్స్ యూ విల్ వెయిట్, యూ విల్ హోప్ ఫర్ ది అపియరెన్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. And that is what Paul is reminding us, and that is what Peter is saying. So now you fix your hope on God. మీ విశ్వాసం ఎవరి మీద ఉంచుకోవాలి? ఇప్పుడు దేవుని మీద ఉంచుకోవాలి అనేటిది పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట కూడా టైటస్ చాప్టర్ 2 వర్స్ 13 ఇట్ సేస్, తీతు 2వ అధ్యాయము 13వ వచనం. ఏంటిది నిరీక్షణ అంటే, వెయిటింగ్ ఫర్ అవర్ బ్లెస్సెడ్ హోప్, ది అపియరింగ్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ అవర్ గాడ్ అండ్ సేవియర్ Jesus Christ. A day is going to come. A day is going to come. You are going to see your master face to face. ఆయనని ముఖాముఖిగా ఒక దినం నువ్వు చూడబోతా ఉన్నావు. It is a blessed hope that is given to us, and that is what Peter is reminding the believers there. In your persecution, in your trials, in your troubles, be encouraged that ఇవన్నీ ఒక దినం గతించిపోతాయి. All these are temporal. All these will fade away one day. But a day is going to come. You are going to see your master face to face, mukhamukiga. What a blessed thing. What a blessed privilege that God gave all of us, dear friends. ఆ నిరీక్షణ ఎలాంటిది? ఇట్స్ ఏ బ్లెస్సెడ్ హోప్ అనేటిది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా నిరీక్షణ గురించి మనం చూస్తే, ఇది ఎలాంటి నిరీక్షణ అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 ఎవరైనా సాయం చేస్తారా? హీబ్రూస్ చాప్టర్ 6 వర్స్ 19 and 20. Yeah, here, the writer is reminding us about the hope. The hope that is set before us. ఈ నిరీక్షణ నీకుంటే ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, నీకు ఆశ్రయం ఉంటుంది. యూ విల్ టేక్ రెఫ్యూజ్ వెన్ యూ హ్యావ్ దిస్ హోప్. ఈ నిరీక్షణ నీ కలిగి ఉంటే, ఈ నిరీక్షణలో నీవు ఉంటే, ఈ నిరీక్షణ గురించి నువ్వు ఆపేక్షిస్తూ ఉంటే, ఈ దేవుడు వస్తూ ఉన్నాడు నువ్వు ఆపేక్షిస్తూ నువ్వు ముందుకెళ్తూ ఉంటే, వాట్ ద రైటర్ ఈజ్ సేయింగ్ ఏంటంటే, you have refuge, which means you have protection, you have shelter. ఈ దినం ఇక్కడ మనం అందరం ఉన్నాం కదా. if you are discouraged and if you are disappointed in life, if you are discouraged about tomorrow, and if your future seems uncertain and dark, దాన్ని బట్టి నువ్వు నిరుత్సాహపడతా ఉంటే, దాని అర్థం ఏం జరుగుతూ ఉంది నీ జీవితంలో అంటే, నీవు దేవుని మీద నిరీక్షణ కలిగి లేవు. నీవు ఒకవేళ దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటే, యూ హ్యావ్ ఎ రెఫ్యూజ్, యూ హ్యావ్ ఎ ప్రొటెక్షన్. హీ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. సో వెన్ యూ పుట్ యువర్ హోప్, వెన్ యూ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, దట్ ఈస్ వాట్ ద రైటర్ ఈస్ సేయింగ్, దట్ యూ హ్యావ్ ఫ్లెడ్ ఫర్ రెఫ్యూజ్ మైట్ హ్యావ్ స్ట్రాంగ్ ఎంకరేజ్మెంట్ టు హోల్డ్ ఫాస్ట్ టు ద హోప్ దట్ ఈస్ సెట్ బిఫోర్ అస్. ఈ నిరీక్షణ నీ ముందుంది. ఈ నిరీక్షణలో నీవు ఉంటే నీకు ఆశ్రయం. ఈ నిరీక్షణలో నీవు ఉంటే నీకు ప్రోత్సాహం. ఈ నిరీక్షణలో నీవు ఉంటే నీవు ముందుకెళ్ళగలుగుతావు. ఈ నిరీక్షణలో నువ్వు లేకపోతే ఏమవుతుంది? నీకు ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ యూ విల్ బి డిస్కరేజ్డ్, యూ విల్ బి డిసప్పాయింటెడ్ విత్ లైఫ్. వెన్ సమ్ స్మాల్ థింగ్ హ్యాపన్స్, ఇమీడియట్లీ యూ విల్ బి షాటర్డ్, యూ విల్ బి క్వశ్చనింగ్, యూ విల్ బి మర్మరింగ్, యూ విల్ బి గ్రంబలింగ్, వై మీ, వై మీ, వై మీ. బట్ వెన్ యూ అండర్స్టాండ్ దట్ దిస్ హోప్ దట్ ఈస్ సెట్ బిఫోర్ మీ, ఆ నిరీక్షణ నా ముందుంచబడింది, ఆ నిరీక్షణ నాలో ఉంది. ఎప్పుడైతే నాలో ఉన్న నిరీక్షణని నువ్వు నమ్ముతూ ఉంటావో, ఆ నిరీక్షణలో నువ్వు ముందుకెళ్తా ఉంటే, ఇట్స్ ఎ బ్లెస్సెడ్ హోప్, ఇట్స్ ఎ లివింగ్ హోప్, విచ్ మీన్స్ యూ హ్యావ్ ఎ రెఫ్యూజ్. నీకు ఆశ్రయం ఉన్నది. ఈ ఆశ్రయంలో నీవు ఉన్నావు ఉదయకాలం.
If you're discouraged with life, maybe you're not taking refuge in Christ. క్రీస్తులో నువ్వు ఆశ్రయంగా ఉండడానికి నువ్వు రావట్లేదు. బికాజ్ యువర్ రెఫ్యూజ్, యు ఆర్ సీకింగ్ రెఫ్యూజ్ ఆన్ పీపుల్ ఆర్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఆన్ సిచ్యువేషన్స్. ఎవరో నాకు సాయం చేస్తారో, ఎవరో నాతో ఉంటారో, ఎవరికో ఫోన్ చేద్దాం, ఎవరో నన్ను అకస్మాత్తుగా ఏదో జరుగుతుంది అని. యువర్ డిపెండెన్సీ ఈజ్ నాట్ ఆన్ గాడ్. So when your dependency is not on God, you are taking refuge in something that is temporal. You are taking refuge in something that will fade away tomorrow. So when your refuge, when your dependency is on God, what happens? You will hold fast. You will stand firm. You will face those things because the hope that is set before you. నీ ముందుంచిన నిరీక్షణని, ఆ యొక్క నిరీక్షణ ఏదైతే నువ్వు పొందుకున్నావో దాన్ని బట్టి నువ్వు ముందుకెళ్తా ఉంటావు. అందుకే ఇంకొక మాట కూడా అంటాడు, ఇట్స్ అన్ యాంకర్ ఫర్ అవర్ సోల్. ఈ యొక్క యాంకర్ వి ఆల్ నో, ఈ యొక్క యాంకర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎ షిప్. అది ఎందుకు వాడతారు అంటే ఆ యొక్క షిప్ని కంట్రోల్ చేయడానికి. ఆ యాంకర్ ఎప్పుడైతే వాళ్ళు వేసినప్పుడు క్యాప్టెన్ డోంట్ నో ఆ యాంకర్ ఎక్కడ పడ్డదో క్యాప్టెన్కి తెలీదు. ద వన్ హూ ఈస్ డ్రైవింగ్ ద షిప్, దోస్ హూ ఆర్ ఇన్ ద షిప్ దే డోంట్ నో వేర్ ఇస్ దట్ యాంకర్. బట్ దట్ యాంకర్ ఈజ్ ఇన్ సాలిడ్ గ్రౌండ్ ప్లేస్లో మంచిగా క్యాప్టెన్ వేసినప్పుడు ద షిప్ విల్, ఎంత స్టార్మ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, దే విల్ మూవ్ ఫార్వర్డ్, దే విల్ స్టాండ్ ఫర్మ్ దేర్. ఇన్ ద సేమ్ వే, అందుకే పేతురు అంటున్నాడు కదా, మీరు చూడలేదు యేసు ప్రభుని కానీ మీరు నిరీక్షణ ఉంచున్నారు. ఈ క్రీస్తు మీద నువ్వు నిరీక్షణ ఉంచినప్పుడు ఇట్స్ లైక్ అన్ యాంకర్. సో నీ జీవితంలో ఏది వచ్చినా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బ్రేక్ యూ. You are not going to move here and there. You are not going to be unstable in your ways because the anchor or the hope that you have is firm. And that is what, Peter is reminding us this morning. So, inta goppa nirikshana Devudu manaki ichchinadu anetidi Petru జ్ఞాపకం చేస్తున్నాడు. So, we have a blessed hope, we have a living hope, and our hope is the anchor of our soul is the hope anetidi, the writer to the Hebrews is reminding us. So, ఇప్పుడు ఇదంతా పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఆయన ఇప్పుడు మనల్ని ఒకటి రెస్పాండ్ చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ 12 verses or 13 verses, he encouraged the believers there. He encouraged them. Yes, you are going through trials, you are going through persecution. I am seeing it, I am hearing. వచ్చే రూల్స్, ఆ యొక్క చక్రవర్తి వాళ్ళు ఇచ్చే నియమాలన్నీ నేను వింటున్నాను. One after the other, is laying down their lives. All this persecution I'm hearing. వాటన్నిటికీ చాలా ఎంకరేజ్ చేస్తాడు. మనకి లివింగ్ హోప్ ఉన్నది. He reminded about the salvation and he reminded about even though we go through various trials, but God is with you అని ఇవన్నీ జ్ఞాపకం చేసి now he is asking the believers to respond. In the same way, this morning, first 12 verses, God encouraged us. He encouraged us in our trials, how we should respond. ఇవన్నీ దేవుడు మనల్ని బలపరుచుకుంటూ వచ్చినాడు. There is a hope for us. It's a living hope అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. Now he is asking us to respond. Now that you have this hope, he is asking us to respond to that hope. ఈ నిరీక్షణ నీకుంది కదా, ఇప్పుడు నువ్వు ప్రతిస్పందించు అనేటిది 13వ వచనం నుంచి 19వ వచనం వరకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిది జ్ఞాపకం చేస్తున్నాడు అనేటిది కొన్ని విషయాలు మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ he is saying, therefore preparing your minds for action. Preparing your minds for action. Preparing your minds for action. Our minds, he is saying, your mind is corrupted. Okay? నీ మైండ్లో నీ తలంపులన్నీ they are not right. In all your persecution, in all your trials, he encouraged them. And now he is saying, now that you receive this salvation, now that you are a child of God, your mind should be controlled by the Spirit of God. అక్కడున్న విశ్వాసులు అందరికీ ఏమైతా ఉంటుంది అంటే their minds are controlled by flesh. వాళ్ళకి వచ్చిన రక్షణని అదంతటిని కూడా మర్చిపోతూ they are being controlled by the flesh and they are living their lives being led by the flesh. He is reminding them, your mind should be controlled by the Spirit of God. Prepare your minds for action. అందుకే ఫిలిపియన్స్ చాప్టర్ 4, ఈవెన్ మన లైఫ్లో కూడా చాలాసార్లు వి థింక్ సో మెనీ థింగ్స్ డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఐఎమ్ ష్యూర్ మీరు అందరు ఇవేవో ఆలోచిస్తూ ఉన్నారు. యువర్ బాడీ ఈజ్ ప్రెజెంట్, యువర్ మైండ్ ఈజ్ సమ్వేర్ రైట్ నవ్. మేబీ యు ఆర్ థింకింగ్ ఆఫ్టర్ చర్చ్ నెక్స్ట్ ఏం చేయాలి, ఆర్ మేబీ ఎవరి గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఆర్ మేబీ యు ఆర్ ప్లానింగ్ సమ్ పార్టీ, ఆర్ మేబీ యు ఆర్ ప్లానింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్ ఇన్ యువర్ లైఫ్.
ఆర్ మేబీ యు ఆర్ థింకింగ్ నా పిల్లలు ఎట్లుంటారు, నా భవిష్యత్తు ఏంది, నా భర్త పరిస్థితి ఏంది, ఆయన పొద్దున్న నన్ను ఎందుకు తిట్టినాడు, నిన్న రాత్రి ఎందుకు నన్ను తిట్టినాడు, ఇవన్నీ ఆలోచించుకుంటే ఇక్కడ ఉన్నాను ఇప్పుడు. సో అవర్ మైండ్ ఈజ్ కరప్టెడ్ అండ్ దట్ ఈస్ వాట్ పీటర్ ఈజ్ సేయింగ్. యువర్ మైండ్ ఈజ్ కరప్టెడ్. So which means your mind, set your mind. That is what he is saying, that prepare your mind for action. అందుకే Philippians 4 chapter 4 verse 8 it says, మనం ఏం ఆలోచించాలి, మన జీవితం ఎట్లా ఉండాలి అంటే, whatsoever things are true, whatsoever things are honest, whatsoever things are just, whatsoever things are pure, whatsoever things are lovely, whatsoever things are of good report, if there be any virtue and if there be any praise, think of those things. వీటి గురించి మీరు ఆలోచించండి, గార్బేజ్ గురించి కాదు, చెత్త గురించి కాదు. థింక్ అబౌట్ దీస్ థింగ్స్, థింక్ అబౌట్ వాట్ ఎవర్ ఈస్ ట్రూ, వాట్ ఎవర్ ఈస్ ఆనెస్ట్, వాట్ ఎవర్ ఈస్ ప్యూర్, వాట్ ఎవర్ ఈస్ రైచియస్, వాట్ ఎవర్ ఈస్ ద థింగ్ దట్ పరలోక సంబంధమైన ఏవైతే ఉన్నాయో, మంచి రిపోర్ట్ ఏదైతే ఉందో, లవ్లీ థింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో, దేవునికి సంబంధించిన ఏవైతే అవుతున్నాయో, థింక్ అబౌట్ దోస్ థింగ్స్. In your persecution, in your trials, don't give room to these thoughts, to these worldly thoughts. And that is what Peter is saying. So prepare your minds for action. అందుకే 2 Corinthians chapter 10 verse 3 to 5 కూడా it says, 2 Corinthians chapter 10 Paul is saying, and నేను లాస్ట్ పార్ట్ చదువుతాను చూడండి, casting down imaginations and every high thing that exalteth itself against the knowledge of God, and bringing into captivity every thought to the obedience of Christ. Bringing into captivity every thought, ప్రతి తలంపు. ఈ ఉదయకాలము పేతురు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ అండర్ ది క్యాప్టివిటీ టు ది ఒబీడియన్స్ ఆఫ్ క్రైస్ట్. ఆ విశ్వాసులందరినీ పీటర్ ఈజ్ ఎంకరేజింగ్ అస్ దిస్ మార్నింగ్. మేబీ నువ్వు అన్ని అనవసరమైన వాటి విషయాల్లో నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. యు ఆర్ థింకింగ్ సో మచ్ ఆఫ్ ది అన్నెసెసరీ థింగ్స్. అండ్ పీటర్ ఈజ్ సేయింగ్ దట్ ఈస్ నాట్ రైట్. సెట్ యువర్ మైండ్, ప్రిపేర్ యువర్ మైండ్ ఫర్ యాక్షన్. బికాస్ నీ మనసులో there are so many things that runs in your mind. You are thinking, can I give you a reason why you are thinking so much? Can anyone answer to that? ఎందుకని అంతగానం ఆలోచిస్తున్నావు చెప్పు ఒకసారి. Yeah, we want to do by ourselves. Yes. ఇంకా your answer yes. ఫియర్ని బట్టి ఆలోచిస్తూ ఉన్నావు. ఓకే. ఇంకా మోర్ ఇంపార్టెంట్, అవి ప్రాముఖ్యమైనవి కాబట్టి ఆలోచిస్తూ ఉన్నాం. ఓకే. అవిశ్వాసము, ఎస్. ఆల్ ఆర్ రైట్ ఆన్సర్స్. బట్ లెట్ మీ గివ్ యూ వన్ మోర్ ఆన్సర్ టు వాట్ యూ సెడ్. యువర్ మైండ్ ఈజ్ నాట్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ పుట్ వర్డ్ ఆఫ్ గాడ్ సమ్వేర్ అసైడ్. దేవుని వాక్యాన్ని నువ్వు ఎక్కడనో వదిలేసినావు. యు ఆర్ నాట్ బాదర్డ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ నాట్ బాదర్డ్ టు ఫిల్ యువర్ మైండ్ విత్ హిస్ వర్డ్. యు ఆర్ నాట్ బాదర్డ్ టు స్పెండ్ టైమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో వాట్ హ్యాపెన్స్, ఇమీడియట్లీ నువ్వు అక్కడ వదిలేసినవా, నీ మనసులో ఎవరు ఇప్పుడు సింహాసనం, రాజు ఎవరున్నారు? యేసు ప్రభు కాదు, సైతాన్ ఉన్నాడు. సైతాన్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? వాడన్నీ నీ జీవితంలో హీ బ్రింగ్స్ ఆల్ లైస్, హీ బ్రింగ్స్ ఆల్ ది అన్నెసెసరీ థింగ్స్. హీ విల్ రైజ్ యూ అప్ టు సమ్వేర్. నువ్వు అక్కడ ఉన్నోడివి అని సైతాన్ తీసుకొని వెళ్తూ ఉంటాడు నిన్ను. యువర్ మైండ్ ఈజ్ నాట్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ యువర్ మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ థింకింగ్ విల్ బీ డిఫరెంట్. అండ్ దట్ ఈస్ వాట్ పీటర్ ఈజ్ సెయింగ్. అరే మీరు పర్సిక్యూషన్స్ గుండా వెళ్తున్నారు, మీకు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నొప్పి ఉంది, అవన్నీ కరెక్టే. బట్ సెట్ యువర్ మైండ్, మీ ఆలోచనలో జాగ్రత్త. ఇన్ యువర్ పర్సిక్యూషన్ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ థింకింగ్ అనేటిది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అండ్ రెండవది సేమ్ వర్స్ హీ సేయింగ్, బీ సోబర్, విచ్ మీన్స్ బీ కంట్రోల్డ్ ఆఫ్ యువర్ థాట్స్. నువ్వు ఎన్నో ఆలోచిస్తూ ఉన్నావు. యు హ్యావ్ టు కంట్రోల్ యువర్ థాట్స్. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ ఎడిఫైయింగ్, వాట్ ఈజ్ గ్లోరీ, దేవునికి ఏది మహిమ తీసుకొని వస్తుందో, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దోస్ థింగ్స్. అండ్ థర్డ్ థింగ్ పీటర్ ఈజ్ సేయింగ్, ఇప్పుడు మనం వాట్ వీఆర్ రెస్పాన్స్ ఏంటంటే, నౌ దట్ వీ హ్యావ్ హోప్, పీటర్ ఈజ్ సేయింగ్ ఏమంటున్నాడంటే, యువర్ మైండ్ షుడ్ బీ కంట్రోల్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ దాని తర్వాత వర్స్ 14 చూడండి. ఇప్పుడు యాజ్ ఒబీడియంట్ చిల్డ్రన్ డూ నాట్ బీ కన్ఫార్మ్డ్ టు ద ప్యాషన్స్ of your former ignorance. As obedient children, do not be conformed of the passions of your former ignorance. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. The second thing what Peter is saying is, now that you have this blessed hope, you have this living hope, in your persecution remember God is with you. Your behavior should be different now.
యువర్ యాక్షన్స్ షుడ్ బి డిఫరెంట్ నవ్. నీవు యేసు ప్రభుని అంగీకరించక ముందు దినాలు ఉన్నాయి కదా, ఆ దినాలే ఇప్పుడు నీ దినాలు. ఆ దినాలు ఎట్లయితే ఉన్నాయో నవ్ యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. యేసు ప్రభుని అంగీకరించక ముందు నువ్వు ఎట్లయితే జీవిస్తూ వచ్చినావో, నీ పూర్వపు అజ్ఞాన దశలో నువ్వు ఎట్లయితే జీవిస్తూ వచ్చినావో, విచ్ మీన్స్ యేసు ప్రభుని అంగీకరించక మునుపు మేబీ నువ్వు కొన్నిటికి బానిసవేమో. మేబీ దెర్ ఆర్ సిన్స్ దట్ యు కంటిన్యూస్లీ నువ్వు పాపాలు చేసుకుంటూ వచ్చినవేమో. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత వాట్ షుడ్ హ్యాపెన్? ఆల్ దోస్ ఆర్ డెడ్ నవ్. ఆ పాపాలన్నీ, అందుకే మొన్న నర్చర్ గ్రూప్లో అబెట్స్ఫోర్డ్లో కూడా చూస్తూ వచ్చినాం. యునో ఒక 2-3 విషయాలు ఏం చూస్తూ వచ్చినామంటే, ఎఫిషియన్స్ చాప్టర్ 5లో ఫ్రమ్ వర్స్ 22 నుంచి 32 వరకు అనుకుంటా. పాల్ ఈజ్ రిమైండింగ్ దెమ్ ఫ్యూ థింగ్స్. ఏంటంటే మీరు ఇష్టానుసారముగా యు ఆర్ టెలింగ్ లైస్, స్పీక్ ట్రూత్ ఇన్ లవ్. కోపపడుడి కానీ పాపము చేయకూడదు. దీస్ ఆర్ సమ్ థింగ్స్ దట్ పాల్ రిమైండెడ్ ద చర్చ్ దేర్. నువ్వు యేసు ప్రభుని అంగీకరించక ముందు నీళ్ళు తాగినట్టు అబద్ధాలు ఆడినావు, రైట్? ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించినావు, ఇప్పుడు నీ జీవితం మారాలా మారొద్దా? యేసు ప్రభుని అంగీకరించక ముందు నిన్ను చూడంగానే కోపిష్టి అన్నారు, ఇప్పుడు కూడా నిన్ను అదే అంటున్నారు. ఇప్పుడు నీ జీవితం మారిందా మారలేదా? యేసు ప్రభుని అంగీకరించక ముందు నువ్వు పచ్చి తాగుబోతువి, ఇప్పుడు కూడా నువ్వు అదే చేస్తున్నావు. నువ్వు నిజంగా యేసు ప్రభుని అంగీకరించినవా? యేసు ప్రభుని అంగీకరించక మునుపు నువ్వు వ్యభిచారివి, ఇప్పుడు కూడా నువ్వు అదే చేస్తావు అంటే నువ్వు యేసు ప్రభుని అంగీకరించినవా? యేసు ప్రభుని అంగీకరించక మునుపు నీ యొక్క జారత్వముతో, లస్ట్ఫుల్ ఆఫ్ ఐస్తో, ఇష్టానుసారంగా నీ నేత్రంతో పాపం చేసినావు, చూడకూడనివి చూస్తూ వచ్చినావు, వెళ్ళకూడనివి వెళ్తూ వచ్చినావు. బట్ ఇప్పుడు కూడా నువ్వు మండే నైట్ అక్కడనే ఉంటున్నావు. నీ జీవితం మారిందా మారలేదా? వాట్ పీటర్ ఈజ్ సేయింగ్ ఈజ్, నీ అజ్ఞాన దిశలో నీవు పూర్వం ఎట్లయితే జీవిస్తున్నావో ఇప్పుడు డిఫరెన్స్ ఉండాలి నీ లైఫ్లో. ఇఫ్ యు ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ దోస్ థింగ్స్, if you are still moving your life with those things, which means there is something wrong in you, which means you didn't give your life to Christ, which means you are not a transformed person. There is no change in you. నీవు ఇంకా అదే కోపము, అదే అబద్ధము, అదే అహంకారము, అదే దిశలో నువ్వు వెళ్తా ఉంటే నువ్వు నిజంగా యేసు ప్రభు నీ జీవితంలో ఇంకా కార్యం జరిగింపబడలే. నీ జీవితంలో కార్యం జరిగింపబడితే ఏమవుతుంది అంటే, యూ విల్ కమ్ టు ఏ ప్లేస్ అండ్ సే దట్ లార్డ్ యూ చేంజ్ మీ ఇన్ అండ్ అవుట్ కంప్లీట్లీ, డే ఇన్ డే అవుట్. నన్ను ట్రాన్స్ఫార్మ్ చేయి దేవా అంటావు. దట్ ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్, ఐ డోంట్ వాంట్ టు కమిట్ దిస్. ఇంకా నిన్ను కోపిష్టి అంటున్నారు, ఇంకా నిన్ను అబద్ధికుడు అంటున్నాడు, ఇంకా మొక్కు మీద కోపం అంటున్నారు. ఇవన్నీ ఎందుకు అంటున్నారు? బికాజ్ రియల్ ట్రాన్స్ఫర్మేషన్ డిడ్ంట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ జస్ట్ డూయింగ్ ఆల్ దీస్ రిచువల్ థింగ్స్, గోయింగ్ నీ లైఫ్ని అట్లా కంటిన్యూస్గా వెళ్ళిపోతా ఉన్నావు, థింకింగ్ యు ఆర్ సేవ్డ్. But reality is you didn't give your life to Jesus. If you really give your life to Jesus, నీ అజ్ఞాన దశలో ఉన్నవి నువ్వు కంటిన్యూ చేయవు, నీ పూర్వపు చేసినవి నువ్వు మరలా కంటిన్యూ చేయవు. ఎస్, ఎట్ టైమ్స్ విల్ ఫాల్ డియర్ ఫ్రెండ్స్. ఓకే, కొన్నిసార్లు బికాజ్ వీఆర్ ఇన్ ఫ్లెష్, ఈ శరీరం ఉన్నంత వరకు మనిషి పడిపోతాడు. ఎస్, విల్ ఫాల్, బట్ యు విల్ నాట్ స్లీప్ దేర్. నో వన్ విల్ కమ్ అండ్ సే నువ్వు కోపిష్టి అన్నారు, నో వన్ విల్ కమ్ అండ్ సే నువ్వు అబద్ధికుడు అన్నారు. బికాజ్ యు ఆర్ transforming day by day, renewing your mind day by day. Adi Romans chapter 12 we see that our mind should be renewed day by day. Every day there should be a change in your life. If that is not happening, which means you are not walking according to the will of God. నీ అజ్ఞాన దశలో ఫార్మర్గా ముందు నువ్వు ఎట్లయితే జీవిస్తూ వచ్చినావో, if you are still continuing, if there is no change in your life, if there is no transformation in your life, you are just doing these things, that's it. You are standing here, you may preach, you may sing, you may play music, you may do the PA system, you may do the mic system, everything you may do. Avanni nu chakkaga, you may be an expert in doing those things. But what God is saying is there is no real transformation in you. And a day will come, God will say, "Nu evaruvi? I don't know who you are." Deva, నేను సియోను ప్రార్థన మందిరంలో ఫస్ట్ నేనే వచ్చిన దేవా, I don't know who you are. లాస్ట్ నేనే వెళ్ళిపోయిన దేవా, I don't know who you are. నేను నిలబడి వాక్యం చెప్పిన దేవా, I don't know who you are. నేను కీబోర్డ్ ప్లే చేసిన దేవా, ఐ డోంట్ నో హూ యు ఆర్. బికాస్ యువర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, యువర్ లైఫ్ ఈజ్ నాట్ చేంజ్డ్. వై యువర్ లైఫ్ ఈజ్ నాట్ చేంజ్డ్? బికాస్ యూ డింట్ కంప్లీట్లీ సరెండర్ యువర్ విల్ టు హిస్ విల్. వెన్ యూ సరెండర్ యువర్ విల్ టు హిస్ విల్, వెన్ యూ కంప్లీట్లీ గివ్ యువర్ లైఫ్ టు క్రైస్ట్, యూ విల్ బి ఎ డిఫరెంట్ పర్సన్. దేర్ విల్ బి ఎ రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్ డియర్ ఫ్రెండ్స్. పీటర్ ఈజ్ రిమైండింగ్ అస్ దట్ నీ అజ్ఞాన దశలు. అందుకే ఒకసారి ఎవరైనా 1 Peter 4:2 కూడా చదువుతారా? 1 Peter chapter 4 verse 2.
Yeah, it says, I don't know in correct reference, or it says, yeah, అదే verse. Yeah, that he no longer should live the rest of his time in the flesh to the lusts of men. You see, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. He should no longer live the rest of his time in the flesh to the lusts of men. నీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అయింది అంటే నీ శరీర విషయంలో నువ్వు దాని కొరకే నువ్వు ప్రాకులు పడవు, ఆపేక్షించవు. యూ విల్ డూ ద విల్ ఆఫ్ గాడ్, బట్ టు ద విల్ ఆఫ్ గాడ్ అనేటిది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట కూడా 1 John chapter 3 verse 3 చదువుతారా? 1 John chapter 3 verse 3. Yeah, and everyone, now you are saying I have hope in Christ. And what he is saying, and every man that hath hope, that hath this hope, in him purifieth himself, he is even as he is pure. He is a pure God, he is a holy God. Now you are saying I have hope in you. So what you will do? You will purify. You will live that sanctified life. అనేటిది పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడున్న విశ్వాసులందరికీ రిమెంబర్, నీవు ముందున్న జీవితమే నువ్వు మరలా జీవించొద్దు. యు ఆర్ సేయింగ్ దట్ యు హ్యావ్ దిస్ బ్లెస్డ్ హోప్, యు ఆర్ సేవింగ్ దట్ యు హ్యావ్ దిస్ లివింగ్ హోప్. యువర్ లైఫ్ షుడ్ బి ఏ చేంజ్డ్ లైఫ్. అందుకే యేసు ప్రభు కూడా ఏమన్నారు? లూక్స్ గాస్పెల్ చాప్టర్ 9 verse 23, it says, Luke 9:23, if anyone would come after me, let him deny himself, take up his cross daily and follow me. Every day what Lord Jesus Christ is saying, you have to take up your cross and follow him. You have to take up his cross and follow him. Deny yourself. ఒక చిన్న ఉదాహరణ చూసుకొని మనము ముందుకెళ్దాము. మనందరికీ మేబీ దానికంటే ముందు ఇంకొక వచనం చదువుకుందాం. ఫస్ట్ టైటస్ చాప్టర్ 1 verse 16. టైటస్ 1:16 ఎవరైనా చదువుతారా? టైటస్ 1:16. యా, అర్థమైందా ఈ వచనం? వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా టైటస్ రిమైండింగ్ అస్, దే ప్రొఫెస్ దట్ దే నో గాడ్ బట్ ఇన్ వర్క్స్ దే డినై హిమ్, బీయింగ్ అబామినబుల్, డిసొబీడియంట్, అండ్ అంటు ఎవ్రీ గుడ్ వర్క్ రెప్రోబేట్. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుదురు, కానీ క్రిస్టియన్ పేరుంది నీకు, దేవుని ఎరిగినా అని చెప్తున్నావు నువ్వు, కానీ నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ ఈ స్థితిలో ఉంటే, అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. నోటితో నువ్వు ఎరిగినవు, బట్ నీ క్రియ ఏమైపోయింది? అసలు పొంతనే లేదు. నీ పేరుకి నీ జీవితానికి పొంతం లేదు. నీ పేరుకి నీ నోటి మాటకి నీ క్రియకి కూడా దెర్ ఈజ్ నో కంపారిజన్. You profess that you are a believer. You profess that you are a Christian. You profess that I am a church going person. You profess that my dad is a pastor. You profess that I born in a Christian family. ఇవన్నీ మంచి చెప్తున్నావు, బట్ యువర్ లైఫ్ ఈజ్ కోపిష్టివి. నువ్వు అబద్ధికుడు, నువ్వు కుళ్ళు, కపటము, అసూయతో నింపబడిన వ్యక్తివి నువ్వు. దట్ ఈస్ వాట్ టైటస్ ఈజ్ రిమైండింగ్ అస్ అండ్ పీటర్ ఈజ్ రిమైండింగ్ అస్. అరే, మీకు ఇవన్నీ నిరీక్షణతో, మీకు నిరీక్షణ ఉంది. యూ హ్యావ్ దిస్ బ్లెస్సెడ్ హోప్, బట్ యువర్ లైఫ్ షుడ్ బి డిఫరెంట్. ఈ బ్లెస్సెడ్ హోప్ నీకు ఉంది అంటే నీ జీవితం మార్చబడాలి. అందుకే పేతురు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఒక మనందరికి కూడా తెలిసిన భాగమే లూక్స్ గాస్పెల్ చాప్టర్ 19, జాకియస్ స్టోరీ. ఇక్కడ చాలాసార్లు మనం ధ్యానించి ఉంటాము, బట్ ఐల్ జస్ట్ షేర్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ జాకియస్ స్టోరీ. హియర్ ఈజ్ ఏ జాకియస్, అతను పొట్టిగా ఉంటాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఎరికో ప్రాంతానికి వస్తూ ఉన్నాడు అని తెలిసిన వెంటనే జాకియస్ ఏం చేస్తాడంటే, హీ వాజ్ సో ఎక్సైటెడ్. బై ప్రొఫెషన్ హీ వాజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్. ఓకే, హీ వాజ్ సో ఎక్సైటెడ్. He wants to go and meet Lord Jesus Christ. చాలా సమూహం, he was in the multitude, చాలా మంది యేసుప్రభుని కలుద్దామని వచ్చినారు. అండ్ ఈ పొట్టి చెక్కయ్య ఏం చేసినాడంటే, ఆయన ఒక చెట్టు ఎక్కేసి యేసుప్రభుని చూద్దామని ఆయన చూస్తూ ఉన్నాడు. అప్పటికి యేసుప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. he did many miracles. అండ్ జాకియస్ వినుంటాడు, అరే ఈయన ఎవరు, ఈయన గురించి నేను తెలుసుకోవాలి, ఈయన దగ్గరికి నేను వెళ్ళాలి అన్న ఆశ చాలా ఎక్కువ ఉండొచ్చు. ఆ ఆశతో ఏం చేసినాడు జాకియస్? ఎలాంటి వ్యక్తి అంటే, వాళ్ళందరూ ఈయన నిరాకరించిన వ్యక్తి. ద పీపుల్, ఎవ్రీవన్ రిజెక్టెడ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ ప్రొఫెషన్. ఆయన డబ్బులు తీసుకునే వ్యక్తి అని, ఇల్లీగల్గా తీసుకునే ఏదో ఒక దాంతో ఆయన ప్రొఫెషన్ని బట్టి ఆయన రిజెక్ట్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఒక ఆశ పుట్టింది. ఏంటిది ఆశ అంటే, యేసుప్రభుని చూడాలి. ఎప్పుడైతే వెన్ జాకియస్ డిసైడెడ్ టు సీ జీసస్ క్రైస్ట్, హి వెంట్ క్లైంబ్ ద ట్రీ
అండ్ యేసుప్రభు ఎప్పుడైతే జాకియస్ని చూడంగానే యేసుప్రభు ఏమన్నాడు అంటే, జాకియస్ కమ్ డౌన్, ఐ మస్ట్ స్టే ఎట్ యువర్ హౌస్ టుడే అని యేసుప్రభే జాకియస్ని చూసి 5వ వచనంలో కనిపిస్తుంది. జకియా నీ ఇంటికి నేను వస్తాను దా అనగానే ఇమ్మీడియట్లీ జాకియస్ వాస్ హరీడ్, ఇమ్మీడియట్లీ రెస్పాండెడ్. యేసుప్రభు నేను వెళ్ళి ఇల్లు క్లీన్ చేసుకుంటాను, వాక్యూమ్ చేస్తాను, మాప్ చేస్తాను, గిన్నెలు తోముకుంటాను, ఆర్ ఇంట్లో ఎవరో ఉన్నారు, నాకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరో ఉన్నారు, ఏం ఆన్సర్ లేదు. When Jesus knocks, when you respond immediately, you will be blessed. When Jesus knocks, when you respond immediately, you will be saved. When Jesus knocks, when you respond immediately, your family will be blessed. That is what Zacchaeus. Don't give reasons there. Don't give excuses there. That is what Zacchaeus did. When immediately, ఎప్పుడైతే యేసు ప్రభు Zacchaeus, I am coming to your house. Immediately he took Jesus into his house. And ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన జీవితంలోనికి వచ్చింది, ఆయన ఇంటికి వచ్చినప్పుడు immediately his life completely changed. ఎంతగా ఆయన జీవితం మార్చబడుతూ వచ్చిందంటే 8వ వచనం చదువుతారు ఎవరైనా, మేబీ వర్స్ 7 and 8. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన జీవితంలోనికి వస్తే, ఆయన ఇంటికి వస్తే ఆయన ఏం రెస్పాన్స్ చేస్తున్నాడు, రక్షణ ఆయనకు దొరికినప్పుడు ఆయన పాపపు స్థితి బయలుపరచబడ్డప్పుడు ఏం చేస్తున్నాడు, 4 ఇంతలు ఎక్కడైతే తప్పుడుగా సంపాదించినాడో, తప్పుడుగా మోసంతో తీసుకున్నాడో, జీసస్ డెంట్ ఆస్క్ హిమ్ టు డూ దట్. దట్ ఈస్ వాట్ సాల్వేషన్ డస్. దట్ ఈస్ వాట్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్. ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్, నీ జీవితంలో ఏదైతే తప్పు దేవుడు బయలుపరుస్తున్నాడో, ఏదైతే తప్పుని దేవుడు చూపిస్తున్నాడో, వాట్ యు విల్ డు, దేవా 4 అంతలు నేను ఇస్తాను, ఐ విల్ జస్ట్ గో అండ్ పే బ్యాక్ లార్డ్. దట్ ఈస్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జాకియస్. ఈ నిజమైన మార్పు నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతూ వచ్చిందా? ఈ నిజమైన మార్పు మన జీవితంలో జరిగితే విల్ బీ ఎ డిఫరెంట్ పర్సన్, విల్ బీ డిఫరెంట్ పీపుల్. విల్ బీ, పేతురు చెప్పినట్టు, ఆ ముందున్న జ్ఞాన దశలో చేసినట్టు నువ్వు చేయవు. పూర్వపున్న స్థితి ఇప్పుడు ఉండదు నీకు. యూ విల్ బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ వాక్, యూ విల్ బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ టాక్, యూ విల్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, యూ విల్ బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ వర్క్ అండ్ ఇన్ యువర్ ఎవ్రీడే లైఫ్. And that is what Peter is reminding this morning, dear friends. Zacchaeus is a man, he invited Jesus into his life. He received him joyfully అని అంటాడు, దేవుని వాక్యంలో ఉంది. సంతోషంగా యేసు ప్రభువుని ఆహ్వానించాడు. ఎన్ని దినాలైంది నువ్వు యేసు ప్రభువుని సంతోషంగా ఆహ్వానించి? ఎన్ని దినాలైంది యేసు ప్రభువుని సంతోషంగా ఆయనతో సమయం గడపడము, ఆయనతో మాట్లాడడము, ఆయన సన్నిధిలో కూర్చోవడము, ఆయనను ఆరాధించటము, నీ ఇంటికి ఆయనని పిలవడం, నా ఇంట్లో నువ్వు ఉండాలి ప్రభు అని ఎన్ని దినాలైనా నన్ను పిలిచి? తప్పిపోయిన కుమారుడు వరి బహు దూరం వెళ్ళిపోయినావు నువ్వు. యు హ్యావ్ గాన్ టూ ఫార్, డియర్ ఫ్రెండ్స్, టూ ఫార్ ఫ్రమ్ ద లార్డ్. అండ్ దెన్ జీసస్ ఈజ్ ఇన్వైటింగ్ దిస్ మార్నింగ్. ఈజ్ ఇన్వైటింగ్ Zacchaeus and telling Zacchaeus, I want to come with you. I want to come to your house. నీ ఇంటికి నేను రావాలనుకుంటున్నాను. What is your response, Zacchaeus? Zacchaeus received Jesus joyfully. His life is changed, transformed. Clear transformation we see in the life of Zacchaeus. So ఇదే కాలం, as we close, dear friends, next వచనాలు దేవుని చిత్తమైతే again we'll try to meditate next week. What Peter is reminding ఏంటంటే, మీకు ఈ శుభప్రదమైన, you have this blessed hope, you have this living hope, ఈ మంచి నిరీక్షణ దేవుడు నీకు ఇచ్చినాడు. ఇట్స్ ఎ బ్లెస్సెడ్ హోప్ దట్ యు హ్యావ్. ఆయన వచ్చు పర్యంతరము మనము నిరీక్షణతో కనిపెట్టే వారము. బట్ హౌ ఈజ్ అవర్ వాక్ విత్ క్రైస్ట్? హౌ ఈజ్ అవర్ వాక్ విత్ గాడ్? ఒకవేళ మునుపటి వలె నువ్వు మరలా జీవిస్తూ ఉంటే, నువ్వు ముందు చేసిన జీవితమే ముందున్నట్టే ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉంటే, జస్ట్ రిమైండ్ యువర్సెల్ఫ్ that is not pleasing to God. అందుకే పౌలుకు మాట అంటాడు, గెలీషియన్స్ 1:10 చదువుకుందాం ఒకసారి. గెలీషియన్స్ 1:10 ఎవరైనా తెలుగులో సాయం చేస్తారా? యా, సో మనం యేసు ప్రభువును అంగీకరించక ముందు మన లైఫ్ ఎట్లా అంటే, వి జస్ట్ వాంట్ టు ప్లీజ్ పీపుల్.
జనాలు మనల్ని చూసినప్పుడు దే హ్యావ్ టు ప్లీజ్ అస్, దే హ్యావ్ టు రెస్పెక్ట్ అస్, దే హ్యావ్ టు ఆనర్ అస్. అండ్ పాల్ ఈజ్ సేయింగ్, నేను మనుషులని దయ చూస్తూ ఉన్నానా, మనుషులని సంతోషపెడతా ఉన్నానా, దేవుని సంతోషపెడతా ఉన్నానా? నేను దేవుని మాత్రమే సంతోషపెట్టాలని పౌలు తీర్మానం తీసుకున్నాడు. అండ్ హీ స్టార్టెడ్ ప్లీజింగ్ గాడ్. ఫర్ దాట్ హీ పెయిడ్ ద ప్రైస్. సో యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత మన జీవితంలో మార్పు అనేటిది కనబడతా ఉందా? ఆర్ యూ ప్లీజింగ్ పీపుల్ ఆర్ ఆర్ యూ ప్లీజింగ్ గాడ్? One of the things that I have seen that have in the past years is pleasing people is the easiest job. You may think it's tough, but it is the easiest job. ఎవరైనా సంతోషపెట్టాలంటే దట్స్ ద మోస్ట్ ఈజియెస్ట్ జాబ్, రైట్? ఇప్పుడు పిఏ సిస్టమ్ ఇక్కడ కాకుండా అక్కడ పెట్టమంటే ఎజ్రా ఫుల్ హ్యాపీ అవుతాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇట్స్ వెరీ ఈజీ. ప్లీజింగ్ గాడ్, యూ హ్యావ్ టు పే ద ప్రైస్. When you please God, you have to deny yourself. When you please God, you will lose someone in your life. నువ్వు ఇష్టపడే వాళ్ళు దేవుని సంతోషపెడుతున్నప్పుడు ఏమవుతుంది? You will lose them. Because when you please God, you want to honor Him, you want to respect Him, you want to do what He says. So pleasing people is very easy. Pleasing God is the toughest job. So as we partake in the communion, as we look into our life, మునుపు యేసు ప్రభువును అంగీకరించక ముందు అందరినీ సంతోషపెట్టడానికి పరిగెత్తినాం, రైట్? అందరినీ సాటిస్ఫై చేసినాం, అందరినీ ప్లీజ్ చేసినాం. ఇప్పుడు కూడా అదే చేస్తున్నామా? ఆర్ వి స్టిల్ కంటిన్యూయింగ్ ద సేమ్ థింగ్, ప్లీజింగ్ పీపుల్ ఆర్ ప్లీజింగ్ గాడ్? బిఫోర్ వి పార్టేక్, లెట్స్ ఎగ్జామిన్ అవర్ లైఫ్. సెకండ్ థాట్, యేసు ప్రభువును అంగీకరించక ముందు నీ నోరు తెరిస్తే అబద్ధాలే. ఇప్పుడు కూడా అట్లనే మాట్లాడుతూ ఉన్నావా? అండ్ డోంట్ సే నా అబద్ధం ఆడినా నాకు తెలియదు అనుకో. హోలీ స్పిరిట్ గాడ్ కన్విక్స్ యూ. వెన్ యూ టెల్ ఎ లై, హోలీ స్పిరిట్ గాడ్ కన్విక్స్ యూ. నీ 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 హృదయంలో దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ కేయాస్, లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ హార్ట్. యేసు ప్రభువును అంగీకరించక మునుపు నీ పేరుకి పర్యావసనమా ఏమంటారంటే నువ్వు కోపిష్టి అంటారు. ఇప్పుడు డూ యూ హ్యావ్ ద సేమ్ నేమ్? జస్ట్ ఎగ్జామిన్. ఇఫ్ దట్ ఈస్ హౌ యు ఆర్ లివింగ్, లుక్ బ్యాక్. ఆర్ యూ స్టిల్ కంటిన్యూయింగ్ విత్ దోస్ ఫార్మర్? మునుపటి వల్లే నువ్వు జీవిస్తూ ఉంటే పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దట్స్ నాట్ హౌ యూ షుడ్ లివ్. ఇఫ్ యూ ప్రొఫెస్ దట్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, యువర్ లైఫ్ షుడ్ బి డిఫరెంట్, యువర్ యాక్షన్స్ షుడ్ బి డిఫరెంట్. సో దేవుని సన్నిధిలో మనందరము లెట్ us ఎగ్జామిన్ అండ్ లెట్ us లుక్ ఇన్ టు అవర్ లైఫ్స్. 3 points ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ యూ బిఫోర్ యూ పార్టేక్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. వ్యక్తిగతంగా నా భర్త కోపం మనకి ఇక్కడ, నా భార్యకి చాలా కోపం అని తీర్పు తీర్చాక ఇప్పుడు it is you examine, you look into your life, you examine before you take these emblems. You know, whenever we partake in the Lord's table, dear friends, we take it very seriously. ఎందుకని చాలా తీవ్రమైనదని చెప్తాము అంటే, when you are partaking, you are remembering your master. Your master is a holy God. Your master is a pure God. So when you remember, when you partake in this, God wants you to live that pure and a righteous and a holy life. So endukani why we give these 10 or few minutes to examine ante, when we are in the presence of God, God exposes our life. When we allow God, God speaks to us. అరే నేను నిజంగానే కోపిష్టిని, అరే నేను నిజంగానే అబద్ధాలు ఆడినవాడిని, అరే నేను నిజంగానే మనుషులను సంతోషపెట్టినాను, ఇది నా జీవితమే. That is how God convicts you, speaks to you. And when God convicts you, when you just respond to it, Lord, this is my life. When you respond and confess, when you partake, it's a blessing in your life. అది కాకుండా ఆయన ఏదో చెప్తాడు, వచ్చినాను, కలిసినాను, మాట్లాడినాను, వెళ్ళిపోయినాను అన్న యాటిట్యూడ్తో నువ్వు బలలో పాలు పొందినావు అనుకో, the Bible says damnation will come upon us. So it's a very serious thing, dear friends. When you partake, you are remembering your master. His body, the bread, it resembles his body. ఇక్కడున్న జ్యూస్, ఇట్ రిజెంబుల్స్ హిస్ బ్లడ్. నీ చేతులతో చేయొద్దు అంటే అదే చేస్తున్నావు. ఆ శరీరానికి సంబంధించిన రొట్టెలో సాదృశ్యం అది, దాంట్లో నువ్వు పాలు పొందుతున్నావు. నీ జీవితం మారలేదే, మరి ఎందుకు పాలు పొందుతున్నావు? ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ చేంజ్డ్, ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటిది నీ జీవితంలో జరగకపోతే దీంట్లో నువ్వు పాలు పొందినా యు విల్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్. బట్ వెన్ యూ కమ్ టు ద లార్డ్, వెన్ యూ కన్ఫెస్, when you repent of what God exposed your life and then you partake, there will be a great joy in your life. Be like Zacchaeus.
Not like Pharisees and Sadducees pushing the word to someone else. Be like Zacchaeus. Sit in the presence of God. Receive the word. Nene Prabhu adi. I'll receive it joyfully. Lord, you set right my life. That's my prayer this morning. Nannu march Prabhu. ఒకవేళ వాళ్ళకి వీళ్ళకి పుష్ చేయాలంటే పుష్ ఇట్ ఆన్ మీ. లెట్ గాడ్ చేంజ్ మీ. రైట్? సో టేక్ దిస్ వర్డ్ టు యూ. దీస్ 3 things are very important this morning before you partake. First one is, అబద్ధాలు ఆడే విషయంలో నీళ్ళు తాగినట్టు నీ జీవితంలో ఒకవేళ ఇఫ్ యు ఆర్ కంటిన్యూయింగ్ విత్ యువర్ స్పౌస్, విత్ యువర్ ఇన్లాస్, విత్ యువర్ ఫ్యామిలీ, విత్ ఎనీవన్, ఇఫ్ యు ఆర్ స్ప్రెడింగ్ లైస్, ఇఫ్ యు ఆర్ టాకింగ్ లైస్, ఇఫ్ యు ఆర్ సింగింగ్ లైస్, కన్ఫెస్ ఇట్ బిఫోర్ ద లార్డ్. ఎ డే ఈస్ గోయింగ్ టు కమ్, ఆన్ దట్ డే ఇట్ విల్ బర్స్ట్. ఆ రోజు బర్స్ట్ అయినప్పుడు నిన్ను రక్షించే నాదుడు కూడా ఉన్నాడు. బెటర్ నౌ కన్ఫెస్ బిఫోర్ గాడ్ అండ్ సే, లార్డ్ ఐఎమ్ సారీ, ఐఎమ్ ఇన్ దిస్ డీప్ పిట్, ప్లీజ్ ఫర్గివ్ మీ. సెకండ్ వన్, నీ నేమ్కి, నీ పేరుకి పక్కన నేను చూడంగానే కోపిష్టి అంటే, లార్డ్ దిస్ ఈజ్ మీ, చేంజ్ మై లైఫ్, ఐ డోంట్ వాంట్ టు బీ దేర్ లార్డ్, ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దట్ సిచ్యువేషన్, లార్డ్ చేంజ్ మై లైఫ్ అని దేవుని దగ్గర క్షమాపణను వేడు. అండ్ ద థర్డ్ వన్ ఈజ్, లార్డ్ ఎస్ నేను మనుషులనే సంతోషపెడుతున్నాను, నిన్ను సంతోషపెట్టట్లే, లార్డ్ గివ్ మీ గ్రేస్ టు ప్లీజ్ యూ. Examine in these 3 areas in your personal life and then confess, repent and then partake. You will have joy, you will have peace, and then the Lord is going to bless you. So don't refrain the word. That's what I want to encourage you this morning. Don't push it to someone else. Just take this word as it is to you. I want to take this word as is to me. So అలాగున మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు బలలో యథార్థమైన మనసుతో, నిర్మలమైన మనస్సాక్షితో దేవుని బలలో పాలు పొందడానికి మనం సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.